మనస్సాక్షితో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఆత్మను పోషించేదేంటి, మనం చేయవలసిందేంటి, దాని ద్వారా మనం పొందే ప్రయోజనాలేంటి అనే విషయాలు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. ప్రభు అంటున్నారు, నా శరీరమును భుజించువాడు, నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందును. ప్రభువు యొక్క శరీర రక్తములు ఎవరైతే భుజిస్తారో వారిలో ప్రభు ఉంటాడు. ప్రభువు వారిలో ఉండి వారిని గొప్పగా నడిపిస్తాడు. దేవుని మాటను వినటం వల్ల, దేవుని వాక్కును విని పాటించటం వల్ల మనం మంచి మార్గంలో నడవటానికి అది తోడ్పడుతుంది. మరి ప్రభువు యొక్క శరీర రక్తాలను భుజించటం వల్ల మన ఆత్మ పోషించబడుతుంది. మరి ఈ భోజనం మనకు ఎక్కడ లభిస్తుంది ప్రియులారా? అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, శాశ్వతమైన భోజనమునకై శ్రమించండి అని ప్రభు అంటూ ఉన్నారు. ఈ శాశ్వతమైనటువంటి భోజనమే ప్రభువు యొక్క శరీరము, రక్తము. ప్రభువు యొక్క శరీరము, రక్తము మనకు ఎక్కడ లభిస్తుంది? అభిషిక్తుడైనటువంటి పీఠాధిపతి, అభిషక్తులైనటువంటి గురువులు చేసే దివ్య పూజా బలిలో ప్రభు యొక్క శరీరము, రక్తము సిద్ధమవుతుంది. కాబట్టి ఎవరైతే ఆ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో దివ్యమైన మనసుతో పాల్గొని ఆ పరిశుద్ధమైనటువంటి హృదయంతో ప్రభు శరీర రక్తములను స్వీకరిస్తారో వారి యందు ప్రభువు నివసిస్తారు. ఇది ప్రభువు తన శరీర రక్తములు స్వీకరించేటటువంటి బిడ్డలకు చేసేటటువంటి ఒక గొప్ప అద్భుతం. ఆ ప్రభువు సాక్షాత్తు మనలో జీవించటం. మరిక ఈ ప్రభువు యొక్క శరీర రక్తాలు ప్రతిరోజు భుజిస్తే ప్రతిరోజు ప్రభు మనలో ఉంటారు కదా. మరి ప్రభువే మనలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప దీవెనలు పొందుతాం, మనం ఎంత గొప్పగా తయారవుతాం ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారంట మదర్ తెరీసా గారు వారి సభ సిస్టర్స్ మా మేత్రాసనంలో కావాలి అని ఆఫ్రికా దేశంలోని ఒక పీఠాధిపతి, కలకత్తా పీఠాధిపతికి లేఖ రాశారట. అప్పుడు ఆ లేఖకు స్పందనగా ఆ పీఠాధిపతి మదర్ తెరీసా గారిని ఆఫీసుకు పిలిచారు. పిలిచి, అమ్మ, ఈ విధంగా మీ సభ నుండి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆఫ్రికా దేశంలోని ఒక మేత్రాసన పీఠాధిపతికి కావాలి అని కోరుతూ ఉన్నారు. మరి మీరు గనక సమ్మతిస్తే, ఈ విన్నపానికి మీరు సమ్మతిస్తే వారు అక్కడ కావలసినవన్నీ కూడా సిద్ధం చేసి పెడతామంటున్నారు అని చెప్పారట. అప్పుడు మదర్ తెరీసా ఆ బిషప్ గారితో ఈ విధంగా అన్నారట, తండ్రి గారా, మేము నివసించటానికి ఎలాంటి గృహమైనా మాకు పర్వాలేదు మా సిస్టర్స్కి, కానీ మాకు అత్యవసరము అయినటువంటి సిద్ధపాటు ఆ పీఠాధిపతి చేయవలసింది ఏమిటంటే, ప్రతిరోజు ఒక గురువు మాకు ఉదయాన్నే దివ్య పూజాబలి సమర్పించటానికి మాకు అవైలబుల్గా ఉండాలి, అందుబాటులో ఉండాలి అని చెప్పారట. దీని అర్థం ఏంటి ప్రియులారా? మదర్ తెరీసాకి, ఆ పరిశుద్ధ తల్లికి అర్థమైంది ఏంటి? ప్రతిరోజు దివ్య పూజాబలిలో పాల్గొని ప్రభువు యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరిస్తే ప్రభువు వాళ్లలో నివసిస్తారు. కాబట్టి వారికి గొప్ప బలం,
ధైర్యం, శక్తి వస్తుంది. వారు ప్రజలకు, దీనులకు, రోగులకు సేవ చేయటానికి అదే గొప్ప శక్తినిస్తుంది. దివ్య సప్రసాదమే మా రహస్యము, మా శక్తి యొక్క రహస్యము, మా సేవ యొక్క రహస్యము ప్రభు యొక్క శరీర రక్తముల స్వీకరణ అని అర్థమవుతుంది. కాబట్టి ప్రియులరా, మన ఆత్మను పోషించుకునే, మన ఆత్మలో నివసింపచేసుకునే గొప్ప దివ్య భోజనం ప్రభు యొక్క శరీర రక్తాలు. అందుకే మీ విచారణలో, మీ గ్రామములో, మీరు ఉద్యోగం చేసే చోట, మీరు ప్రయాణం కట్టి వెళ్ళిన ప్రతి చోట, ఎక్కడ ఎప్పుడు దివ్య పూజా బలిలో పాల్గొనే అవకాశం ఉంటే మీరు తప్పకుండా పాల్గొనాలి. ఒకసారి నేను ఒక విచారణలో పనిచేస్తున్నప్పుడు ఒక పల్లెకి వెళ్ళాను, సబ్ స్టేషన్. ఆ పల్లెలో ఉపదేశ్ మాస్టర్ గారు జపాలు చెప్పి పాటలు పాడుతూ ఉన్నారు. ఈ లోపల నేను కుటుంబాలని సందర్శించి వద్దామని ప్రతి కుటుంబానికి వెళ్తూ ఉన్నా. చాలామంది సిద్ధపడి వస్తూ ఉన్నారు. అయితే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కుర్రవాడు మాత్రం చక్కగా మంచం మీద కాలు వేసుకొని పడుకున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు, గుడిలో చక్కగా పాటలు పాడుతూ ఉంటే, మంచిగా పూజకి సిద్ధమవుతుంటే అందరూ నువ్వేంది ఏమీ పట్టనట్టుగా పడుకున్నావు ఈ విధంగా అని నేను అడిగాను. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, ఫాదర్, నేను ఈరోజు పూజకి రావట్లేదు ఫాదర్ అన్నాడు. నిన్ను చాలాసార్లు నేను ఎక్కడ చూడలేదు, అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాను. అయితే నేను ఖమ్మంలో ఉంటున్నాను ఫాదర్, రూమ్లో చదువుకుంటున్నాను అన్నాడు. అయితే నేను ఒక ప్రశ్న వేశా, కనీసం ఖమ్మంలోనైనా ఆదివారం చర్చికి వెళ్తున్నావా అని అడిగాను. ఎప్పుడు వెళ్ళలేదు ఫాదర్ అన్నాడు. మీ రూమ్లో ఎంతమంది ఉంటారు అని అడిగాను. మేము 3 ఉంటాం ఫాదర్ అన్నాడు. ఎవరెవరు అని అడిగాను. 2 ముస్లిం కుర్రవాళ్ళు, నేను అన్నాడు. ముస్లిం కుర్రవాళ్ళు శుక్రవారం నాడు ఏం చేస్తారు అని అడిగాను. వాళ్ళు తప్పకుండా నమాజ్కి వెళ్తారు ఫాదర్ అన్నాడు. మరి ఆదివారం నువ్వేం చేస్తున్నావు అని అడిగాను. నేను రూమ్లోనే ఉంటా ఫాదర్ అన్నాడు. చూసారా తేడా? నువ్వెక్కడ చదువుకుంటున్నా సరే, నువ్వెక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే, కథోలిక బిడ్డవైనప్పుడు నీవు తప్పకుండా ఆదివారము అప్పు పండుగ. ఆ రోజు దేవాలయానికి వెళ్ళకుంటే, దివ్య పూజలో పాల్గొనకుంటే, దేవుణ్ణి ఆరాధించకుంటే అది అప్పు ప్రియులారా, కంపల్సరీ తీర్చవలసిన అప్పు. తిరుసభ మొట్టమొదటి కట్టడ అది. ఆదివారములలోనూ అప్పు పండుగలలోనూ శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొందువుగాక. అప్పుడు ఆ అబ్బాయికి అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాను. వాడిని సిద్ధం చేసుకొని పూజకు తీసుకొని వెళ్ళాను. పూజ అయిన తర్వాత పిలిచి అతనికి ఒక సూచన చెప్పాను. ఇదిగో, ప్రతి ఆదివారం నువ్వు తప్పకుండా ఖమ్మంలో చర్చికి వెళ్ళు, దివ్య పూజలో పాల్గొను, తరువాత వచ్చి నువ్వు చదువుకో. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు తమ్ముడు, లేకపోతే దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వేం చేయలేవు అని చెప్పాను. గుడికి వెళ్ళాలి అని సోయే లేకపోతే, ఆదివారం పూజకి వెళ్ళాలనే ఆలోచనే రాకపోతే, మన దేవాలయంలో గురువు వచ్చి దివ్య పూజ చేసినప్పుడల్లా దివ్య పూజకు వెళ్ళాలి అనే ఆరాటము నీలో లేకపోతే, ఇక ప్రభు యొక్క శరీర రక్తాల విలువ నీకెప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుసుకుంటావు? మరి ఆ ప్రభు శరీర రక్తాల స్వీకరణలో ఉన్నటువంటి దీవెనలు ఎప్పుడు పొందుకుంటావు? కాబట్టి ప్రియులారా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉంటాము అన్నాడు ప్రభు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, వానిని నేను అంతిమ దినమున లేపుదును. ఎంత గొప్ప దీవెనండి! ఈ లోకములో జీవించేనప్పుడు దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తారు, మనల్ని బలపరుస్తారు, మన ఆత్మను బలపరుస్తారు. ఇక మరణించిన తరువాత ప్రభు యొక్క శరీర రక్తములు స్వీకరించి ఆత్మను పోషించుకొని ఆత్మను బలపరుచుకున్నటువంటి బిడ్డవి కనుక దేవుడు నీకు పరలోక ద్వారాన్ని తెరిచి
నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తారు. అటువంటి విశ్వాసికి మరణము లేదు ప్రియులారా, నిత్య జీవము. ఎంత గొప్ప దీవెన ఇది. కాబట్టి దివ్య పూజ విలువ తెలుసుకోవాలి. మనం దివ్య పూజకు వెళ్ళటము ద్వారానే ప్రభువు యొక్క శరీర రక్తములనే శాశ్వత భోజనం మనం స్వీకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం తప్పకుండా కూడా ఈ యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను తెలుసుకుందాం. కాబట్టి కాసేపు మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యానించుదాం. ఈరోజు ఉదయం లేచాం. మీ విచారణలో దివ్య పూజకు వెళ్ళే అవకాశం ఉంటే నువ్వు వెళ్ళావా? మీ బిడ్డలను దివ్య పూజకు పంపించే అవకాశం ఉంటే పంపించారా? బిడ్డ, పూజకు వెళ్తే ఎంతో గొప్ప దీవెన, దేవుడు నీలో నివసిస్తాడు ఈ రోజంతా అని చెప్పావా? లేకుంటే నువ్వు తప్పకుండా మొదలు పెట్టాలి. మీ బిడ్డలు ఎక్కడెక్కడో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నటువంటి ప్రాంతాలలో, వారు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతాలలో దేవాలయానికి వెళ్తున్నారా లేరా ఆత్మశోధన చేశారా? మీరు అడిగారా? తెలుసుకున్నారా? లేకుంటే ప్రభు అడుగుతూ ఉన్నాడు, ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ యవనస్తులారా, దివ్య పూజ ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు ఎన్నిసార్లు పాల్గొని ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించే అవకాశం ఉందో అన్నిసార్లు మీరు ప్రయత్నించాలి. దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన దేవా, మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, మా ఆత్మను పోషించుటకు మాకు శరీరము రక్తముగా మారినటువంటి మా దేవా, మీకు వందనాలు యేసయ్యా. మీ శరీరమును రక్తమును స్వీకరించి ప్రభువా, మాలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు మా ఆత్మను పోషించుకొని బలపడి ప్రభువా, సైతానుతో పోరాడి గెలిచి మా ఆత్మను పోగొట్టుకోకుండా తండ్రి కాపాడుకొనుటకు నీవిచ్చిన గొప్ప దివ్య ఔషధమును బట్టి మీకు వందనములు ప్రభువా. మీ యొక్క దివ్య శరీర రక్తముల స్వీకరణ ద్వారా మేము నిత్య జీవమును కూడా పొందుకుంటాము, అంతిమ దినమున లేపబడతామని చెప్పినటువంటి మా తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా. దివ్య పూజ యొక్క ప్రాముఖ్యతను, మీ పరిశుద్ధ శరీర రక్తముల స్వీకరణలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మేము ఎరిగి గ్రహించి జీవించున్నట్లు మమ్ము దీవించమని మనాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కళ్ళు మూసుకొని స్థిరములు వంచి దేవుని దీవెన పొందండి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి రాత్రంతయు కాచి కాపాడునుగాక. ఆమెన్. గుడ్ నైట్. సీ యు టుమారో.